అది 2000 ఇయర్ అనుకుంటా. అప్పటికే సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు లాంటి యాట్రిక్ హిట్స్ తో యూత్ లో తన క్రేజ్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. సరిగ్గా అదే టైంలో ఓ కొత్త కుర్రాడు చేతిలో స్క్రిప్ట్ పేపర్లతో, కళ్ళలో కసితో, గుండెల్లో ధైర్యంతో పవన్ కి ఓ స్టోరీ చెప్పాడు. కట్ చేస్తే చకచకా సినిమా తీసేయడం, థియేటర్ లో బొమ్మ పడిపోవడం, నువ్వు నంద అయితే నేను బద్రీ నాది అయితే ఏంటి అనే డైలాగ్ రాగానే కుర్రాళ్ళు చొక్కాలు చించేసుకోవడం, ఇదంతా చూసి ఇండస్ట్రీ మొత్తం అవాక్కైంది. అసలు ఎవరా కుర్రాడు అని ఆరా తీస్తే ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ అని తెలిసింది. మళ్ళీ సరిగ్గా 2 ఏళ్లకి 2002లో గోడ మీద ఇడియట్ పోస్టర్ చూసి ఏదో చూద్దాంలే అన్నట్లుగా థియేటర్ కి వెళ్లారు కుర్రోళ్ళు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఎప్పుడు ఎక్కడే ఉంటాడు, లోకల్ అంటూ రవితేజ డైలాగ్ చెప్తుంటే కుర్రోళ్ళు వేసిన విజల్స్ కి, అరిచిన అరుపులకి థియేటర్ లో టాప్ లేచిపోయింది. ఎవడరా బాబు ఈ సినిమా తీసిందంటే అదేరా మొన్న పవన్ కళ్యాణ్ తో బద్రీ తీశాడు కదా ఆ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పారు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్ద టైం ఇవ్వలేదు ఆ కుర్రాడు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, ఆంధ్ర వాళ్ళ సూపర్ అంటూ తనకు వచ్చిన సినిమాలు కాకుండా జనాలకి నచ్చిన సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ గారు అని పిలిచే స్థాయికి వెళ్ళిపోయాడు. 2004లో సునామీ జనాలను కుదిపేస్తే అది జరిగిన 2 ఏళ్లకి 2006లో పోకిరి అనే మహా సునామీలో సినీ ఇండస్ట్రీ కొట్టుకుపోయింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పూరిగాడు అంటూ ఫ్యాన్స్ బట్టలు చింపేసుకున్నారు. ఎట్టాగైనా సినిమా తీయగలిగే ఆర్జీవీనే నీ ఎవ్వ ఈ సినిమా ఎట్టా కూడా తీయొచ్చా అంటూ అవాక్ అయ్యేలా చేశాడు పూరి. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలు పూరి ఇంటికి క్యూ కట్టారు. జనాలు పూరికి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టారు. కనిపిస్తే కాళ్ళు మొక్కారు, కనిపించకపోతే ఫోన్లు చేశారు. మొత్తానికి కమర్షియల్ సినిమాకి పూరిని దేవుడిని చేశారు. దీంతో అదే ఊపులో దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, నేనింతే బిజినెస్ మ్యాన్ అంటూ ఆడియన్స్ కి బుర్ర బ్లాంక్ అయ్యేలా, బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా సినిమాలు తీస్తూ రఫేల్ జట్లా దూసుకుపోయింది పూరి కెరీర్. నేను చూసిన పూరి అనే కుర్రాడు కథలో ఇది ఇంటర్వెల్ అబ్బాయి. ఎక్కడి నుంచి సెకండ్ హాఫ్ చూద్దాం, మిస్ అవ్వకండి. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ పీక్ స్టేజ్ ఉంటుంది కదా. పూరి కెరీర్ లో తన రైటింగ్ లో కూడా పీక్ స్టేజ్ అంటే బిజినెస్ మ్యానే. ఎందుకంటే అందులో గన్ కంటే వేగంగా బలంగా పీలై పూరి డైలాగులు, నీకంటే తోపేవడం లేడు అనే డైలాగ్ రాయాలంటే పూరి మానసిక స్థితి ఎంత పీక్ స్టేజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినా సరే ఏదో ఒక రోజు దిగాల్సిందే కదా. పూరి కెరీర్ లో కూడా అదే జరిగింది. దేవుడు చేసిన మనుషులు, 2 అమ్మాయిలతో, జ్యోతిలక్ష్మి, లోఫర్, లైగర్ అంటూ కొన్ని ఫ్లాపులు పూరిని వెక్కిరించాయి. ఎంతగా వెక్కిరించాయంటే తొక్క మీద కాలేస్తే ఒక కథ, వేయకపోతే ఒక కథ అంటూ అసలు పూరికి మైండ్ దొప్పిందా అంటూ ఫ్యాన్స్ కూడా సెటైర్లు వేశారు. మరోవైపు ప్రాణానికి ప్రాణంగా నమ్మిన స్నేహితులే పూరికి దెబ్బేశారు. ఒక డైరెక్టర్ గా పూరి సంపాదించినంత డబ్బు అప్పట్లో ఎవరూ సంపాదించుండ్రు. అలానే 1 కాదు 2 కాదు, దాదాపు 100 కోట్లు ఫ్రెండ్స్ వల్ల కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేశాడు పూరి. ఒక సందర్భంలో తన పరిస్థితి గురించి మాట్లాడుతూ, ఫ్రెండ్స్ ని నమ్ముతాం కదా, చాలా మంది స్నేహితులు మోసం చేశారు, మధ్యలో నా ఆస్తి అంతా పోయింది, రోడ్డు మీదకి వచ్చేసాను, 100 కోట్ల పైన పోయి ఉంటాయి, నేను సంపాదించినంత డబ్బు డైరెక్టర్ గా ఎవరు సంపాదించుండ్రు అంటూ ఎమోషనల్ అయ్యారు పూరి. ఇంతలా ఎదురు దెబ్బలు, వెక్కిరింతలు, సెటైర్లు, తాను సూపర్ స్టార్లు చేసిన హీరోలే ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరికి దిక్కులేదు అంటూ ఫ్యాన్స్ ఆవేదన. ఇలా పూరి కెరీర్ కి పూలదండ పడిపోయిందంటూ యాంటీ ఫ్యాన్స్ సంబరాలు. వీటన్నింటినీ మధ్యలోంచి మళ్లీ బగబగ మండే సూర్యుల్లా నిలబడ్డాడు పూరిగాడు. ఊడిపోయిన షూలేస్ కట్టినంత ఈజీగా మళ్లీ కెరీర్ లో నిలబడ్డాడు కాదు, తిరగబడ్డాడు కాదు, కాలంతో కలబడ్డాడు. కబడ్దార్ అంటూ విధికే సవాల్ విసిరాడు, సత్తా చాటాడు. ఏడ్చే టైప్ కాదురా పూరి అంటే అంటూ కాలర్ ఎగరేశాడు. జీరో నుంచి హీరో అవడం ఎంత కష్టమో, హీరో నుంచి మళ్లీ జీరో అయ్యాక తిరిగి హీరో అవడం అంతే కష్టం. కానీ అది చేసి చూపించిన రియల్ లైఫ్ హీరో పూరి. అందుకే దేశం మొత్తం గర్వించదగ్గ సినీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ పూరి ఫ్యాన్ అని మీకు తెలుసా? తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి తెచ్చి ఆస్కార్ తెచ్చిపెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఓ పూరి ఫ్యానే. మాటలతో తోటలు పేల్చే మాత్రికుడు త్రివిక్రమ్, అతను కూడా పూరి ఫ్యానే. ఎక్కడైనా హీరోలకి డైరెక్టర్లకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ హీరోలు డైరెక్టర్లే ఓ డైరెక్టర్ కి ఫ్యాన్స్ అవడం చాలా అరుదు. అది సాధించింది వన్ అండ్ ఓన్లీ పూరి. అలాంటి పూరి గాడు ఓడిపోవడం ఒక అభిమానిగా నేను చూడలేను సార్. అందుకే బద్రీ తీసినప్పుడు చూసా, ఇడియట్ వచ్చినప్పుడు చూసా, పోకిరి అన్నప్పుడు చూసా, ఇస్మార్ట్ శంకర్ అంటే వచ్చా, ఇప్పుడు డబుల్ స్మార్ట్ అంటున్నారు, ఇప్పుడు కూడా వస్తా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో పూరి, నువ్వు హిట్ కొట్టినప్పుడు నీ చుట్టూ ఎంతో మంది ఉండొచ్చు, కానీ నువ్వు ఫ్లాప్ తీసినప్పుడు కూడా నీ చుట్టూ ఉండేది, నీ వెనక ఉండేది నీ ఫ్యాన్స్ మాత్రమే. అందుకే చెప్తున్నా, మరోసారి బాక్స్ ఆఫీస్ కంచుకోటలు బద్దలు కొట్టి రికార్డులకి మరణ శాసనం రాయాలని మనసారా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ పూరి. సలహాలు ఇచ్చినందుకు సారీ. ఈసారి మాత్రం జగ్గన్ గట్టిగా పేలాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.